హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నాము, ఎఫర్మేషన్స్ చేస్తున్నాము, విజువలైజేషన్ చేస్తున్నాము, విజన్ బోర్డు క్రియేట్ చేసుకున్నాము. ఇంత చేసినా సరే మేనిఫెస్టేషన్ అయితే మాత్రం అవ్వటం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది అని అంటే, మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయటం వరకు ఓకే, అది చేసినంత మాత్రాన కూడా అది మేనిఫెస్టేషన్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ ఫ్రీక్వెన్సీ. మీ ఫ్రీక్వెన్సీ అంటే అవి అట్రాక్ట్ చేసే హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకి మీరు జియో నెట్వర్క్ ఉన్న ఏరియాలో ఎయిర్టెల్ సిమ్తో ట్రై చేస్తే ఆ నెట్వర్క్లో మీరు ఫోన్ అనేది కనెక్ట్ కాదు. సేమ్ వే మీరు లో ఫ్రీక్వెన్సీలో ఉంటూ హై ఫ్రీక్వెన్సీ వాటిని మేనిఫెస్టేషన్ చేస్తే ఈ ఫ్రీక్వెన్సీ అనేది మిస్ మ్యాచ్ అయ్యి మీకు అక్కడ మేనిఫెస్టేషన్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. హయ్యర్ ఫ్రీక్వెన్సీలోనే యూ కెన్ అట్రాక్ట్ హయ్యర్ రిజల్ట్స్. లోవర్ ఫ్రీక్వెన్సీస్ అట్రాక్ట్స్ లోవర్ రిజల్ట్స్. సో పాజిటివ్గా ఒక మంచి ఫ్రీక్వెన్సీ ఆర్ వైబ్రేషన్లో మీరు ఉంటూ లా ఆఫ్ అట్రాక్షన్ కనుక ప్రాక్టీస్ చేస్తే 200% మీరు అనుకున్న మేనిఫెస్టేషన్ జరిగి తీరుతుంది. ఈ ప్రపంచంలో అలా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడూ హైలో ఉండటానికి ట్రై చేయండి. డెఫినెట్లీ యూ కెన్ మేనిఫెస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. ఆల్ ద బెస్ట్.